గడిచిన 20 ఏళ్లుగా ఖమ్మం జిల్లా విద్యారంగంలో గణనీయమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఒక విప్లవాత్మక మార్పు దిశగా ఖమ్మం జిల్లా విద్యా వ్యవస్థ ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా నెంబర్ 1 స్థానానికి విద్యారంగంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. కేజీ టు పీజీ వరకు సాంకేతిక విద్య వరకు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేందుకోసం ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఆ రకంగా ముందుకెళ్తున్న నేపథ్యంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ను కూడా తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తూ కొత్తగా ఖమ్మం కేంద్రంగా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో కింగ్ మేకర్గా ఉన్నటువంటి ఆర్వెస్ట్ విద్యా సంస్థలకు సంబంధించి కొత్తగా స్కూల్ని ప్రారంభించేటువంటి నేపథ్యం కనబడుతుంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఈ ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నాయని మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్వెస్ట్ స్కూల్ కరస్పాండెంట్ పోపూరి రవిమారుతి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖమ్మం జిల్లాలో గడిచిన 20 ఏళ్ళుగా దాదాపు అద్భుతమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఖమ్మం జిల్లాలో ఆ స్థాయిలో చైతన్యం ఎందుకు వస్తుంది? ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా రాజకీయంగాను ప్రోగ్రెసివ్ జిల్లా, అట్లాగే విద్యా విషయకంగా కూడా చాలా ముందున్నటువంటి జిల్లా. ఈ 20 ఏళ్లలో ఇక్కడ విద్యా సంస్థలు కానీ చదువుకునే పిల్లల సంఖ్య కానీ గణనీయంగా పెరిగింది. అయితే ఈ విద్యా సంస్థల్లో కావాల్సినటువంటి సదుపాయాల్ని కల్పించటంలో ఇంకా కొంచెం వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడు విద్యా సంస్థలన్నీ కూడా గట్టిగా విద్యార్థులకి మంచి సదుపాయాల్ని కలగజేయటానికి ముందుకొస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ స్టేట్ బోర్డు స్కూల్సు, సెంట్రల్ బోర్డు స్కూల్సు, ఇప్పుడు కొత్తగా మేము మొట్టమొదటిసారి అంతర్జాతీయ కరికులంతో ఐజీసీఎస్ఈ కరికులంతో ఒక నూతనమైన స్కూల్ని, సెడార్ వ్యాలీ స్కూల్ని ప్రారంభిస్తున్నాం. ఈ ప్రస్థానంలో నేషనల్ బోర్డుకి ఇంటర్నేషనల్ బోర్డుకి ఉండే తేడాలు, నేషనల్ బోర్డుకి మన రాష్ట్రంలో స్టేట్ బోర్డుకి ఉండే తేడాలని గురించి కొంచెం ఆలోచించాలి. విధానపరంగా ఇవాళ మన రాష్ట్రం సెంట్రల్ బోర్డు ఏ మెథడాలజీనైతే పాటిస్తున్నదో అదే మెథడాలజీలో బోధించడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ఉన్నటువంటి ట్రైనింగ్స్ రీత్యా, అట్లాగే ప్రభుత్వాలకు ఉండే అవసరాల రీత్యా స్టేట్ బోర్డు ఒకంత వెనుకబడి ఉందనే చెప్పాలి. నేషనల్ బోర్డు పట్ల అంటే సిబిఎస్ఈ బోర్డు పట్ల ప్రజల్లో కూడా చాలా ఆసక్తి పెరిగిపోతున్నది. ఎందుకంటే ఇప్పుడు జేఈఈ, నీట్, క్లాట్, శాట్ ఇలాంటి పరీక్షలన్నీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు, తల్లిదండ్రులు కూడా ఈ సెంట్రల్ బోర్డు స్కూల్స్ కోసం బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానిలో భాగంగానే అనేక చోట్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో 2-3 స్కూళ్ళ నుంచి 2 అంకెల స్థానంలోకి సిబిఎస్ఈ స్కూళ్ళు చేరుకున్నాయి. ఇది ఒక ప్రస్థానం. అట్లాగే అంతర్జాతీయ స్థాయి కరికులం కోసం ఐజీసీఎస్ఈ కానీ ఐబీ కానీ వాళ్ళ అందుబాటులో ఉన్నాయి. ఈ కరికులమ్స్ కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్లో అక్కడ ఫీజులు చాలా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉండటంతో ఇక్కడ కూడా ఒక అంతర్జాతీయ కరికులం స్కూల్ని ప్రారంభిస్తే బాగుంటుంది, ప్రజలకి అందుబాటులో ఉంటుంది, విద్యార్థులు మరింత లోతుగా ఆ విషయాల్ని నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో సెడార్ వ్యాలీ స్కూల్ని మేము ప్రారంభిస్తున్నాం. దాదాపు 5.5 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోటి స్కూల్ నిర్మితం అవుతుంది. పూర్తిగా ఐజీసీఎస్ఈ కట్టుబడి అక్కడ బోధన సాగుతుంది. అంటే ఈ సిలబస్కి సంబంధించి అంటే ఐజీసీఎస్ఈ సిలబస్తో పాటు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఉన్నాయి. ఈ సిలబస్కి ఈ స్కూల్స్ విధానం ఒక ఆల్ఎస్ఏ కరికులంకి అక్కడున్న తేడా ఏంటంటే అక్కడ నుంచి వేరే ఇంటర్నేషనల్ టీచర్స్ ఏమైనా వస్తూ ఉందా, ఇంటర్నేషనల్కి సంబంధించిన టెక్నాలజీతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నారా? అసలు ప్లానింగ్ ఏంటి సార్? అసలు అంతర్జాతీయ కరికులం ఐజీసీఎస్ఈ ఈ కరికులంకి నేషనల్ కరికులంకి ఉండే తేడా చాలా ఉంటుంది. వాస్తవానికి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఈ అంతర్జాతీయ స్థాయి కరికులం పద్ధతిలోకి సిబిఎస్ఈని తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నది. అయితే ఈ ఐజీసీఎస్ఈ కరికులంలో
పిల్లవాడు ఒక ఎంక్వైరీ బేస్డ్గా ఒక విచారణ చేస్తూ ఇది ఏమిటి, ఎందుకు వచ్చింది, దీని నుంచి నేనేం నేర్చుకోగలను, దీన్ని నేను జీవితంలో ఎలా అప్లై చేసుకోగలను అనే పద్ధతిలో ఆలోచిస్తాడు. అంటే పుస్తకంలో ఉన్నది చదువుకొని దాన్ని పరీక్షలో రాయటం అనే పద్ధతి కాకుండా అసలు ఒక విషయాన్ని అప్రోచ్ అవ్వటంలోనే ఈ కరికులం పిల్లవాడికి ఒక భిన్నమైన మార్గాన్ని సూచిస్తుంది. అలాగే అట్లా నేర్పటానికి ఉదాహరణకి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో తలమానికమైనది అంటారు. దానికి ఉన్న కారణం ఏమిటి అని అంటే అక్కడ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండటం, రెండోది అక్కడ ఈ నేర్పే విధానం బోధనా పద్ధతి అంతా కూడా వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే తెలుసుకోవటం ద్వారా నేర్చుకోవటం అనే పద్ధతిలో జరగటం మూలంగా విద్యార్థుల యొక్క ఆలోచన పరిధి మారుతుంది. ఒక నియంత్రితమైనటువంటి ఆలోచన కాకుండా చాలా విశాలమైనటువంటి దృక్పథంతో ఒక విషయాన్ని గురించి ప్రోబ్ చేయటం అంతర్జాతీయ స్థాయి కరికులమ్స్లో నేర్పేటువంటి విషయం. అట్లాగే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఒక ఫ్రేమ్వర్క్లో ఉండేటువంటి కరికులం కాకుండా కొంచెం వాళ్ళకి విశాలమైన ప్రాతిపదిక మీద వివిధ సబ్జెక్టుల్లో వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం. ఉదాహరణకి ఈ కంపల్సరీగా ఒక 3 లాంగ్వేజెస్, ఈ సైన్సు, మ్యాథ్స్, సోషల్ అన్నట్లుగా కాకుండా సైన్సు, మ్యాథ్స్, లాంగ్వేజెస్తో పాటు ఇతర అంటే చిత్రలేఖనం, సంగీతం, శిల్పం ఇట్లాంటి అనేక విషయాలు, లేకపోతే ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదా ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళు చదువుకోగలిగే పద్ధతిలో ఈ బోధన పద్ధతి అంతా ఉంటుంది. కార్పొరేట్ సిస్టమ్ ఎడ్యుకేషన్లో కార్పొరేట్ విద్యా విధానానికి సంబంధించి దేశంలో పెరుగుతుందనేటువంటి ఇప్పటికే విద్యార్థి సంఘాలు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చైతన్యవంత జిల్లాలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటారా, లేదా అసలు కార్పొరేట్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టానికి ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టానికి తేడా ఏంటి, దీని తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? ఈ కార్పొరేట్ అనే పదంలోనే దాని అర్థం ఉందండి. ఇది ఒక చోట కొంతమందిని ఒక ఆలోచనతో నేర్పటం అనేది కాకుండా అది ఈ కార్పొరేట్ ఫంక్షన్ స్టైల్ ఏమిటంటే వాళ్ళకి తోచిన చోట్లల్లా దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, అనేక రాష్ట్రాల్లో అలా బ్రాంచీలు పెట్టుకుంటూ పోతారు. వాటిని అంతా నడిపేది కేవలం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్లు. ఈ పద్ధతిలో ఏంటంటే పిల్లవాడి పట్ల, వాడి అభ్యసన సామర్థ్యం పట్ల కానీ, వాడు నేర్చుకుంటున్నటువంటి విధానం పట్ల కానీ వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. ఎంతమందిని చేర్చాం, ఎన్ని డబ్బులు వసూలు చేసాం, లాభమా నష్టమా, ఎంత శాతము అనే పద్ధతిలో విద్యాబోధన జరగటం అనేటువంటిది నష్టదాయకమైనది. దానికి ఈ మిగతా పద్ధతులకి తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు మాకు ఇక్కడ ఒక 4 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 4 స్కూళ్ళని కూడా మేము ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం. అక్కడ పిల్లల మీద అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్కో లేకపోతే మొత్తం మేనేజ్మెంట్కో వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తే ఇంకా మంచిగా నేర్చుకోగలుగుతారు అనే విషయాల పట్ల ఒక శ్రద్ధ, వాళ్ళ పట్ల బాధ్యతతో ఈ పని జరుగుతుంది. కార్పొరేట్లో లాభం ప్రాతిపదికగా పని జరుగుతుంది. ఈ రెంటికి ఉండే మేజర్ తేడా అది. కాబట్టి విద్యా విధానాన్ని కార్పొరేటైజ్ చేయటం కంటే విద్యా విధానంలో మేధావులు లేదా ఆలోచనాపరుల జోక్యం ఎక్కువ ఉండేట్టుగా చూడటం, దాన్ని ఒక పెట్టుబడి వ్యాపారంగా కాకుండా ఒక మేధా సంపత్తి సృష్టి చేసేటువంటి వ్యవహారంగా ఆలోచించటం, ఈ రెండిటికి ఉండే తేడా అక్కడ ఉంటుందండి. దీంతో పాటుగా అంటే ప్రధానంగా కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కొత్తగా పట్టుకొచ్చింది. తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలామంది మేధావులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎడ్యుకేషన్ పాలసీ విధానం ప్రస్తుతం అంటే విద్యారంగం మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది, నష్టం తీసుకొస్తుంది ప్రైవేట్ ఎడ్యుకేషన్కి అనేటువంటి కొంత అంటే కార్పొరేట్ వైపు మలుస్తున్నారు, దీని ఇది సరైనది కాదు అనేటువంటి చాలా వ్యతిరేకత వచ్చినాయి. అసలు ఎడ్యుకేషన్ పాలసీ విధానం ఇంపాక్ట్ ఏమన్నా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళ భవిష్యత్తుకు నష్టం చేసే అవకాశం ఉందంటారా?
అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ప్రధానంగా 2-3 విషయాలు ఉంటాయండి. ఒకటేమో ప్రైవేటు పెట్టుబడికి అనుకూలంగా ఆ విధానం ఉండటం. ఇందాక నేను చెప్పాను, మొత్తం పద్ధతిని, ఇప్పుడున్నటువంటి పద్ధతిని ఈ ఇంటర్నేషనల్ కరిక్యులం పద్ధతిలోకి మార్చడానికి వీలుగా విభజన ఉండటం. ఈ మొదటిది పెట్టుబడికి అనుకూలంగా దీన్ని మార్చటం అనేటువంటిదేమో పెద్ద నష్టాన్ని కలగజేసేటువంటి విషయం. సరే, అంతర్జాతీయ స్థాయి కరిక్యులంకి అనుకూలంగా విభజన చేసుకోవటం అది మంచి చేయొచ్చు, దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. దానిలో 1-2 అంశాలు మంచి విషయాలు ఉండొచ్చు. అవి ఉదాహరణకి మాతృభాషలో 5వ తరగతి వరకు చదువు నేర్పాలి అనేది ఒకటి. సరే, ఇది పాటిస్తారా పాటించరా, స్టేట్స్ ఎట్లా ఉంటాయి, ఇది వేరే విషయం. అట్లాగే కొంత వర్క్, శ్రమని గౌరవించేట్టుగా కొన్ని పనులు కూడా పిల్లలకి నేర్పటం అనేది ఉన్నది. కానీ ఇది సదుద్దేశంతో ఉన్నదా, ఇది పేద పిల్లల్ని చిన్న తరగతుల్లోనే ఉన్నత విద్యకి దూరం చేయడానికి ఉద్దేశించిందా, అది అమలు చేసేదాన్ని బట్టి తెలుస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ ఉన్నత విద్యని పేదవాళ్ళకి దూరం చేయటం అనే ఆస్పెక్ట్ దీనిలో ఎక్కువ ఉన్నది అనే కన్సర్న్డ్. రెండవది, ఒక హిందుత్వ భావాన్ని పూర్తిగా విద్యా విధానంలో జొప్పిస్తున్నారు అనేటువంటిది. ఈ 2 కూడా మేజర్ విమర్శలు, నూతన విద్యా విధానం పట్ల ఉన్నటువంటి విమర్శలు. కాబట్టి దీన్ని అమలు చేయటంలోనూ 2 ప్రధానమైన విషయాలు: హిందుత్వాన్ని దీనిలో జొప్పించకుండా చూడటం, పెట్టుబడికి అనుకూలంగా ఉండకుండా చూడటం. మూడవది, పిల్లలకి సమాన అవకాశాలు, క్రింది వాళ్ళకు కూడా ఉన్నత చదువులు చదువుకోవటానికి అవకాశం వచ్చేట్టుగా దీనిలో కావాల్సిన మార్పుల్ని చేసుకుంటే మిగతా విషయాలు అంత వ్యతిరేకమైన విషయం, నెగటివ్ అంశాలు కాదు. అంటే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లాకు మరోసారి వద్దాం సార్. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ విధానంలోనే చాలా మార్పులు వచ్చాయని మనం చర్చించుకున్నాం. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మీరు తీసుకునేటువంటి నిర్ణయం అంటే తల్లిదండ్రులందరూ కూడా ఇటు విజయవాడలకు చదివించాలి, మీ హైదరాబాద్ చదివించాలి, రాజధాని కేంద్రంగా మాత్రమే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ని ఇట్లా స్టూడెంట్స్ని జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఒక విద్యా విధానం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో లేనటువంటి గొప్ప అవకాశం ఖమ్మం జిల్లా తల్లిదండ్రుల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక అవకాశం ఇస్తుంది ప్రైవేట్ విద్యా సంస్థ. ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు కాన్వెంట్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనేటువంటి తాపత్రయం తల్లిదండ్రులు ఎక్కువ మంది మేజర్ డబ్బున్న వాళ్ళలో ఎక్కువ మంది ఇతర చోట చదివిస్తే బాగుంటుంది అంటే బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలు చదివిస్తామని అంటున్నారు. అసలు ఈ తల్లిదండ్రులకు ప్రస్తుతం ఆ ఎడ్యుకేషన్, వాళ్ళు కోరుకున్న ఎడ్యుకేషన్ ఖమ్మం కేంద్రంగా కొత్తగా ప్రారంభమయ్యేటువంటి విద్యా వ్యవస్థల వల్ల సాధ్యమవుతుంది అంటున్నారా? ఒకటండి, తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలు వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక స్తోమత అనేటువంటిది పిల్లల్ని ఎక్కడ చదివించాలి అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. స్కూల్ విద్యకి సంబంధించినంత వరకు ఇంకా 100కి దాదాపు 75% పైగా స్థానికంగా చదివించడాన్నే ప్రిఫర్ చేస్తారు. ఆ 25%లో కూడా ఎక్కువ మంది ఏంటంటే ఈ కార్పొరేట్ ప్రభావం వల్ల ముఖ్యంగా 6th క్లాస్ నుంచి అట్లాంటి స్కూళ్ళకు వెళ్ళటం అనేదే ఎక్కువ ఉన్నది. కేవలం ఒక 5% మాత్రమే వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాటు రీత్యా రాజధాని నగరాల్లో ఇట్లా అంతర్జాతీయ కరిక్యులము వీటిల్లో చేరుద్దాం అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తున్నారు. దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావటంలో భాగంగానే మేము ఈ సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ని IGCSE కరిక్యులంతో ప్రారంభిస్తున్నాము. అట్లాగే ఆల్రెడీ అనేక పాఠశాలలు వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ CBSE కరిక్యులంలోకి స్కూళ్ళను తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులు నిర్భయంగా ఖమ్మంలో వాళ్ళ పిల్లల్ని కనీసం 12th క్లాస్ వరకు చదివించుకోగలిగితే పిల్లలకు అది మంచి ఉపయోగకరమైనటువంటి విషయము. అట్లాగే వాళ్ళు తల్లిదండ్రులతో ఉండి ఒక కుటుంబం కూడా ఒక మంచి వాతావరణంలో ఏర్పడటానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం స్కూల్ స్థాయిలో, జూనియర్ కాలేజ్ స్థాయిలో అప్డేట్ అయినటువంటి హార్వెస్ట్ విద్యా సంస్థలు రానున్న రోజుల్లో సాంకేతిక విద్య వైపు కావచ్చు, ఇతర డిగ్రీ విద్య వైపు కానీ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనబడుతున్నాయి? అంటే సాంకేతిక విద్య అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్ విద్యలు అవి ఇవాళ చాలా ఎక్కువ ఉన్నాయి ఖమ్మంలో. రెండవది, ప్రభుత్వ విధానాల వలన
వాటిల్లో క్వాలిటీ చాలా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆ వైపుకి అడుగులు వేయటం అనే దిశగా హార్వెస్ట్ ఆలోచించట్లేదు. మౌలికంగా పిల్లల్ని తీర్చిదిద్దగలిగేది 17 ఏళ్ల లోపు, ముఖ్యంగా 12th క్లాస్ లోపు. కాబట్టి ఈ సెక్టర్లో ఖమ్మం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా ఖమ్మం పట్టణంలోని తల్లిదండ్రులకి వీలైనంతగా పిల్లలకి బాల్యాన్ని అందిస్తూ వాళ్ళ ఎదుగుదలలో భాగస్వామ్యం పంచుకోవటానికి హార్వెస్ట్ సిద్ధంగా ఉంది. మొత్తానికి ఖమ్మం జిల్లాలో వస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి తల్లిదండ్రులందరికీ భరోసా కల్పించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్థల్ని ఖమ్మంలో నిర్మితమవుతా ఉన్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మానసిక ఒత్తిడి, ప్రస్తుతం నిర్మితమవుతున్నటువంటి కొత్త స్కూల్స్ కావచ్చు, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి ఆ ఒత్తిళ్లు ఉండవు. మానసిక ఉత్సాహాన్ని పెంచే విధంగా, విద్యార్థుల నాణ్యతను పెంచే విధంగా కూడా తమ యొక్క విద్యా వ్యవస్థ నిర్మాణం ఖమ్మం జిల్లాలో ఉంది. కాబట్టి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత ఖమ్మం కేంద్రానికి ఎక్కువ మంది విద్యా రంగాన్ని అంటే పటిష్టం చేసే దిశగా తల్లిదండ్రులు ఆ రకమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా కృషి చేస్తూ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. దీంతోపాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానంలో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో విద్యార్థి ఇంపాక్ట్ పడకుండా విధంగా విద్యార్థి సంఘాలు ఏవైతే పోరాటాలు చేస్తూ ఉన్నాయో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మొత్తం ఉన్నటువంటి పాలసీ విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లా విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసి అంటే తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజధానుల వైపు వెళ్ళకోకుండా ఉండే విధంగానే ఖమ్మం కేంద్రంగా అత్యాధునిక టెక్నాలజీ అనేది అందుబాటులో తీసుకొచ్చేసి విద్యని మరింత నాణ్యతగా అందించేందుకోసం మా వంతు కృషి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల నాణ్యతను పెంచి ఖమ్మం జిల్లాని రాష్ట్రంలోనే అగ్రస్థానం నిలిపేందుకోసం కూడా మా వంతు కృషి జరుగుతూ ముందుకు సాగుతామని చెప్పేసి కూడా మనతో పాటు హార్వెస్ట్ విద్యా సంస్థల అధినేత పోపూరి రవిమారుతి గారు మనకు తెలియజేస్తారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.